మరొకసారి తిరువూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ, తిరువూరు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మరి ఒకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే సాంప్రదాయబద్ధంగా మనం ప్రపంచంలో తెలుగువారు ఎక్కడున్నా కానీ ఇటు ప్రభుత్వం కూడా సాంప్రదాయబద్ధంగా జరుపుకునే పండుగ సంక్రాంతి. ఆ సంక్రాంతి పండుగ సందర్భం కూడా తిరువూరు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా అడ్వాన్స్గా పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు పత్రికా సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్థికంగా ఎన్నో సవాళ్లు ఉన్నా కానీ ఒకవైపు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటూ, అంతేకాకుండా ఎన్నికల సమయంలో ఇవ్వని హామీలను కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవి ప్రజా అవసరాల దృష్ట్యా తప్పనిసరి అనేసి ప్రతి ఒక్క సమస్యను కూడా కూటమి ప్రభుత్వం ప్రజల మన్ననలు పొందుతూ సంక్షేమాలన్నీ కూడా అమలు చేస్తూ వెళ్తున్న తరుణంలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వాన్ని మంచి ప్రభుత్వం అనేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా ప్రశంసించడం, వారి మన్ననలు పొందడం అన్నది నిజంగా ఒక వరంగా భావిస్తూ, మరి ముఖ్యంగా విద్యుత్ ఛార్జీలు భారతదేశంలోనే ప్రస్తుత తరుణంలో అన్ని రాష్ట్రాల్లో కూడా విద్యుత్ ఛార్జీలు పెంచుకుంటుంటే చంద్రబాబు నాయుడు గారు ఈ విద్యుత్ ఛార్జీల భారం ప్రజల మీద పడకూడదనేసి ఆ రంగాన్ని, విద్యుత్ రంగం అన్నది ఒక మౌలిక రంగం, ఇది రాజకీయానికి సంబంధించి ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో కూడా ఈరోజు విద్యుత్ అన్నది ఒక అవసరమైన మౌలిక రంగంగా కలిగింది. సో ఈ రంగాన్ని ఊపిలోకి పోకుండా, ఆర్థికంగా ఇబ్బందులు పెట్టకుండా, ఛార్జీలు పెరుగుతున్నా కానీ ఆ ఛార్జీని ప్రజల మీద భారం మోసకుండా చంద్రబాబు నాయుడు గారు సంస్కరణ తీసుకొచ్చి, ఇంతకుముందు మనంతా వింటుండేవాళ్ళం, ప్రతిసారి కూడా విద్యుత్ ఛార్జీలు పెరిగినప్పుడు ట్రూ అప్ ఛార్జీలు అనేసి ప్రప్రథమంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ 6లో హామీలు లేకపోయినా ట్రూ డౌన్ అనేసి మనం ఈరోజు వినడం జరిగింది.